మధురవాణి: సముద్రాల అవతలకి వెళ్ళి వెతకక్కర్లేదు, ఆ చెప్పిన మనిషి మీ ఎదుటే చెప్తాడు. రామపంతులు తనలో: ఈ ముండ నన్ను బయట పెడుతుంది కాబోలరా దైవమా. వ్యాసం ఇతిహాసం ప్రేక్షకులకి స్వాగతం. మరి గిరీశం ఊరు వదిలేసి వెళ్ళిపోతున్నట్టు మధురవాణికి చెప్తాడేమో చూద్దాం. మధురవాణి: ఏమిటా ఉత్సాహం? గిరీశం: ఇదిగో జేబులో హైదరాబాద్ నైజాం వారి దగ్గర నుంచి వచ్చిన ఫర్మానా. మా నాస్తా నవాబు సదర్ అదాలత్ బావుర్లీ ఖాన్ ఇస్ఫహాన్ జంగ్ బహదూర్ వారు సిఫార్సు చేసి 1000 సిక్కా రూపాయలు జీతంతో ముసాయిల్ ఉద్యోగం నాకు చెప్పించారు. అనగా హమేషా బాద్షా వారి హుజూర్ను ఉండటం. రామపంతులు తనలో: ఏవిట్రా వీడి గోతాలు. గిరీశం: ఎంత శుభవార్త తెచ్చినా దగ్గరికి రానిచ్చావు కాదు కదా, నాతో హైదరాబాద్ వస్తావా? మధురవాణి తల తిప్పుతూ: నేనెందుకు, పూటకోళ్ళమ్మని తీసుకెళ్ళండి. గిరీశం నిర్ఘాంతపోయి: పూటకోళ్ళమ్మ ఏమైనా పెంట పెడుతుందా ఏమిటి? మధురవాణి: మీకే తెలియాలి. గిరీశం: నీ తెలివి తక్కువ చూస్తే నాకు నవ్వు వస్తుంది. ఎవడేమన్నా నా మీద చెప్తే నమ్మేయడమేనా? ఈ ఘోరమైన అబద్ధాలు నీతో ఎవడు చెప్తున్నాడో కనుక్కోలేననుకున్నావా ఏమిటి? సప్త సముద్రాలు దాటినా వాడి పిల్ల కట్టుకొని పిస్తోల్తో ఒళ్ళు తూట్లు పడేటట్టు ఢాడామని కొట్టకపోతినట్టయినా నా పేరు గిరీశమే, వినదభీషణ శంఖము దేవదత్తమే. కబడ్దార్. మధురవాణి: సముద్రాల అవతలకి వెళ్ళి వెతకక్కర్లేదు, ఆ చెప్పిన మనిషి మీ ఎదుటే చెప్తాడు. రామపంతులు తనలో: ఈ ముండ నన్ను బయట పెడుతుంది కాబోలరా దైవమా. మరి మధురవాణి రామపంతుల్ని బుక్ చేసేస్తుందా? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.